బాగున్నారా మదన్ బాబు? బంగారు, నువ్వు మళ్ళీ అలా ఆడుతూ పాడుతూ ఉంటే ఎంత బాగుందో తెలుసా? ఏంటో నా పాటకి దీని ఆటకి అలా లంకె కుదిరిపోయిందండి. నేను పక్కన లేనప్పుడు దీన్ని ఆడమన్నారు అనుకోండి, ఆడలేదు. ఇది పక్కన లేనప్పుడు నన్ను పాడమన్నారు అనుకోండి, అంతే సంగతులు. అంటే మళ్ళీ నీకు ఇన్స్పిరేషన్ అన్నమాట. అదేంటో నాకు తెలియదు కానండి. ఇది దీపం అయితే నేను చవురునండి, నేను దీపం అయితే ఇది చవురండి. ఏమల్లి అంతేనా? వెరీ గుడ్. ఊళ్ళో పదండి. మేము వెళ్ళొస్తామండి. ఏంటోనక్క, ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తే తన్నాలనిపిస్తోంది నాకు. ఏం పాపం, వాళ్ళేం చేశారు నిన్ను? కాకపోతే ఏంటి మళ్ళీ నువ్వు మళ్ళీ చెయ్యి పట్టుకుని తిరగటమేనా? కొంగు ముడు వేసుకునేదేమన్నా ఉందా లేదా అని ఒకటే గోలా. ఓ పెళ్లి గోలా. ఏక వింటున్నావా? మరి వాళ్ళని ఏం చెప్పినారు మించమంటావు నన్ను? ఈ నెలలోనే మా అక్క ముహూర్తాలు పెట్టిస్తోందిరా అని చెప్పమంటావా? మల్లికి పెళ్లి చేయాలంటే పెద్దబాబు గారు అనుమతి కావాలరా. ఆయన అనుమతి ఎందుకు మర్చినా? ఊరికి పెద్దవారు కదా. అయితే మాత్రం ఊళ్ళో ఎవరు పెళ్లి చేసుకున్నా ఎవరు పురుడు పోసుకున్నా ఆయన అనుమతి తీసుకునే చేసుకోవాలా? బంగారు, ఏమిట్రా మాటలు? లేకపోతే ఏమిటక్క, మనం ఏమన్నా ఆయన దివాణంలో నౌకర్లమా? కాకపోయినా గతంలో ఆయన మనకు చాలా సహాయం చేశారు. నీకు బండి కొనిచ్చారు, మనకి ఇల్లు ఇచ్చారు. ఇస్తే ఆయన అధికారం ఆ బండి మీద ఉండాలి, లేకపోతే ఇంటి మీద ఉండాలి. మళ్ళీ జీవితం మీద ఆయనకేమిటి అధికారం? మళ్ళీ నీ కూతురా ఆయన కూతురా? బంగారు, బావన్న మాటల్లో తప్పే ఉందమ్మా. పెద్ద బాబు గారు మనకు ఉపకారం చేస్తే ఆయన కోట్ల నమస్కారాలు పెడదాం. అంతేగాని నా పెళ్లి విషయంలో ఆయన పెద్దరికం ఏమిటి? అక్క, మళ్ళీ నాకిచ్చి పెళ్లి చేయటం నీకు ఇష్టం ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. పెద్దబాబు గారు అనుమతి కావాలని ఏవేవో సాకులు చెప్పి తప్పించుకోవాలని చూడకు. అక్క, చిన్నప్పటి నుంచి నాకు అమ్మా నాన్న లేకపోయినా నువ్వే అమ్మగా నాన్నగా నన్ను పెంచి పెద్ద చేశావు. నువ్వు నాకు దైవం కంటే ఎక్కువ అక్క. చెప్పు, మా పెళ్లి చేయటం నీకు ఇష్టం ఉందా లేదా? చెప్పక్క, చెప్పక్క. అక్క అక్క, నాకేదో భయంగా ఉంది. ఇలా నెత్తురుకోకుండా పర్వాలేదట్టావేంటి అక్క? మళ్ళీ అక్కడ జాగ్రత్తగా కూర్చోండి, నేను డాక్టర్ని తీసుకొస్తాను. ఎలా ఉంది? ఎందుకు అలా రక్తం కక్కు? ఇలా రా బంగారు. డాక్టర్ గారు, మరేం ప్రమాదం లేదు కదా? ప్రమాదం లేదని అబద్ధం చెప్పలేను బంగారు. అంటే ఇది ప్రమాదమైన వ్యాధి. అయితే వెంటనే వైద్యం చేయండి. చూడు బంగారు, నేను చాలా చిన్న వైద్యుణ్ణి, ఏదో పొట్టకుటికి వైద్యం చేస్తున్నవాణ్ణే కానీ ఈ జబ్బు నా శక్తికి మించిన పని. పట్నం తీసుకెడితే గాని ప్రయోజనం ఉండదు. అయితే పట్నం తీసుకెళ్లాలంటారా? జబ్బు నయం కావాలంటే పట్నం తీసుకెళ్ళక తప్పదు. అక్కడైతే పెద్ద డాక్టర్లు ఉంటారు, కానీ పైసాతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎంత ఖర్చు అవుతుందంటారు? సుమారు 1000 రూపాయలకు పైగా అవుతుంది. 1000 రూపాయలు? బంగారం ఎట్టా వచ్చా? మరేం లేదు అవతారం గారు, నాకు 1000 రూపాయలు అవసరం వచ్చింది. 1000 రూపాయలే? అవునండి, మీరు అప్పుగా ఇప్పిస్తే ఇవ్వచ్చు, కానీ తాళి లేని పెళ్లి తరక లేని అప్పు అదొక లెక్కలోకి చేరదరని మా తాతయ్య నాతో చెప్పాడురా. కావాలంటే నా బండి తాకట్టు పెట్టుకోండి. ఆ బండి నీ జీవనోపాధికి జమీందారు గారు నీకు ఇచ్చింది. అది నేను పెట్టుకున్నానా నా ప్రాణాలు తీసేస్తాడు. పోనీ మా ఇల్లు తనఖా ఉంచుకుంటారా? అది మాత్రం ఆయన ఇచ్చింది కాదంట్రా, తనఖా పెట్టాల్సినంత అవసరం ఇప్పుడు నీకేమొచ్చిందిరా? మా అక్కకు జబ్బు చేసిందండి, పట్నం తీసుకెళ్లి వైద్యం చేయించాలి. సరే, నీ అక్క కోసం అయితే నన్ను అడగనే అక్కర్లేదు. నేరుగా జమీందారు దగ్గరికి వెళ్ళి ఒక్క మాట ఆయన చెవిలో పడే, మిగతా విషయం అంతా ఆయనే చూసుకుంటారు. మా బతుకులతో జోక్యం చేసుకుంటున్న ఆ జమీందార్ని నా కంఠంలో ప్రాణం ఉండగా డబ్బు అడగను. ఎలాగైనా సరే ఆ డబ్బు నేనే సంపాదిస్తాను. ఏంటి ఇది? ఎందుకు ఇతను కొడుతున్నా? నీకెందుకు పోవాయ్? చెప్తుంటే నీకు కాదు. నా దారి కట్టొస్తున్నావు ఏంటి? నిన్ను కూడా తనాలా? ఏంటి, నన్ను కొడతావా?
ఎవరు చేస్తానని ఖండించావు కదా ఆ ఎవరు అలా చేస్తావో నేను చూస్తారా వాడు ఎందుకు నేను కొడుతున్నాడు? వాడు నువ్వు పని చేసి పెట్టమని 500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను బంగారు. వాడు ఆ పని చెయ్యడు, డబ్బు తిరిగివ్వడు. గట్టిగా అడిగితే ఇది ఇలా తంతున్నాడు. ఆ పని నేను చేసి పెడితే నాకు 1000 రూపాయలు ఇస్తావా? ఏమిటి? మా ఏజెంట్కి చెప్పి 2000 ఇప్పిస్తాను. అయినా నువ్వు ఆ పని చేయలేవు బంగారు. ఎందుకు చేయలేను? మా అక్కని రక్షించుకోవడానికి ఆ జమీందారు పాదాల మీద పడి 10,000 సంపాదించడం కంటే ఆ రెక్కల కష్టంతో 1000 రూపాయలు సంపాదించుకోవడానికి ఏమైనా చేస్తాను. మన వరదరాజస్వామి గుళ్ళోని దేవుడి విగ్రహాన్ని తెచ్చిస్తే చాలు. దేవుడి విగ్రహాన్ని దొంగిలించడం నీకు పూజ చేసి గాని మంచినీళ్ళైనా ముట్టని మా అక్కకు నోటంట రక్తం కక్కునేటంతటి డబ్బు తెచ్చిపెట్టావు. ఈ ఆపద నుంచి మా అక్కను రక్షించుకోవటానికి నీ విగ్రహాన్ని తీసుకెళ్లి అమ్ముతాను. ఆ డబ్బుతోనే నీ భక్తురాల్ని బ్రతికించుకుంటాను. పాపమైనా పుణ్యమైనా నేరమైనా ఘోరమైనా మా అక్క తర్వాతే నువ్వు. మళ్ళీ నువ్వెందుకు వచ్చావు అక్కడికి? అసలు నువ్వు చేస్తున్న పనేమిటి? ఈ విగ్రహాన్ని అమ్మి అక్కకు వైద్యం చేయిస్తాను. డబ్బు కోసం దేవుడి విగ్రహాన్ని అమ్ముతావా? బావా బావా నీకు ఎదురు తెచ్చి పట్టిందా ఈ పాప పనులు చేయటానికి? పాపం? నాకు కావాల్సింది పాప పుణ్యాలు కావు. నన్ను పెంచి పెద్ద చేసిన మా అక్క బ్రతకాలి. ఈ పాపపు సొమ్ముతో వైద్యం చేసిన మా అమ్మ బ్రతకదు బావా. మనిషికి చావొచ్చినా జబ్బొచ్చినా అంత దేవుడిష్ట ప్రకారమే జరుగుతుంది. అమ్మను బ్రతికించుకోవటానికి మరో దారి చూసుకుందాం. ఈ పాప పని మాత్రం చేయొద్దు బావా. రా వెళ్ళిపోదాం. చివరికి దేవుడి విగ్రహాన్ని దొంగిలించేంత పాపానికి పాల్పడ్డావరా నువ్వు? అది కాదు బాబు. మా వంశ పారంపర్యంగా మా ఇలవేల్పుగా పూజిస్తున్న ఈ దేవుడి విగ్రహాన్ని దొంగిలించబోయినందుకు నేను ఏం చేసినా పాపం లేదురా. పోలీసులకు అప్పచెప్తే సరే చితప్పటి జైల్లో పడతారు. అక్కర్లేదు. నేరం చేసిన వాళ్ళని పోలీసులు శిక్షిస్తారు. పాపం చేసిన వాడిని నేనే శిక్షిస్తాను. నేను తెలుసు. అమ్మా, ఏమిటమ్మా నాన్నగారు చేస్తున్న పని? ఎంత చెప్పినా వినిపించుకొని. బాబా మరెప్పుడు ఇలాంటి తప్పు చేయను. క్షమించని ఒక్కసారి చెప్పు బాబా, చెప్పు బాబా. తప్పు చేసిన వాడు ముందుగా శిక్ష అనుభవిస్తున్నాడే తప్ప నోరు విప్పి మన్నించండి ఒక్క మాట అడిగాడేమో చూసావా? వాడంత పొగగా ఉన్నప్పుడు నువ్వు ప్రాధాయపడాను. బాబు గారు, మా బావ నేరమంటూ చేస్తే నా కోసమే చేశాడు. మా అమ్మ చచ్చిపోతే నేను అనాథని పోతానేమోనని చేశాడు. మళ్ళీ మళ్ళీ వాడు ఎవరి కోసం చేసినా నేరమే చేశాడు. శిక్షణ పేర్చక తప్ప. బాబుగారు, నా తమ్ముడు చెయ్యలేని నేరం చేశాడు. క్షమించమనడానికి కూడా వీల్లేని మహాపరాధం చేశాడు. కానీ తల్లి కాని తల్లిని ఒకే రక్తం పంచుకు పుట్టినాకని వాడి తరఫున నేను మిమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను బాబు. క్షమించండి బాబు, క్షమించండి. ఇక మీదట వాడు ఇటువంటి తప్పు పని చేస్తే మీకెవ్వరికీ శ్రమ లేకుండా ఆ దేవుడి గుడి ముందు ఎనుపోతుని బలేసేట్టు బలేసి పూచినాది. ఈ ఒక్కసారికి నా మోహన్ చూసి క్షమించండి బాబు, క్షమించండి. వీడు చేసింది క్షమించరాని నేరమే అయినా ఇది తొలి తప్పుగా భావించి క్షమిస్తున్నా. రాయ్ కట్టు. బంగారు, నిన్ను వదిలివేయడానికి కారణం నీ మీద జాలి కాదు, మీ అక్క కన్నీళ్ళు. మరొకసారి ఇలాంటి తప్పు చేశావో
నిన్ను ఈ ఊళ్ళోంచి గెంటేసి ఈ చుట్టుపక్కల నీకు మంచినీళ్లు కూడా పట్టకుండా చేస్తాను. జాగ్రత్త. మీరు వెళ్ళండి. సీతమ్మ, బాబు గారు, నీ తమ్ముడిలా పైలా పచ్చిస్గా తిరగడానికి కారణం మళ్ళీనని మా అనుమానం. అందుకే ఈ రోజు నుంచి మళ్ళీ మా దివాణంలోనే ఉంటుంది. బాబు గారు, మా అమ్మ అసలే జబ్బు మనిషి. అల్లా పాలనా చుట్టానికి నేను తప్ప మరెవరూ లేరు. నేను ఇక్కడ ఉండను. మీ అమ్మ ఆరోగ్యం కాపాడడానికి మేము తగిన ఏర్పాట్లు చేస్తాం. నువ్వు మాత్రం ఇక్కడే ఉంటున్నావు. ఇది మా నిర్ణయం. ఆ విషయం నిర్ణయించడానికి మీరెవరు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు బయటికి వెళ్ళు. మళ్ళీ నువ్వు లోపల రా. మళ్ళీని మీరెందుకు ఇక్కడ ఉండమన్నారో నాకు తెలియటం లేదు. కొన్ని విషయాలు కొందరికి తెలియకుండా ఉండటమే మంచిది రాజేశ్వరీదేవి. నేను మీ భార్యను. మీ మనసును తెలుసుకునే హక్కు నాకుంది. అవును, కానీ మేము తీసుకున్న నిర్ణయం వల్ల మీకు ఎటువంటి కష్టము నష్టము వాటిల్లదనే మా అభిప్రాయం. చూడండి, మళ్ళీ బీద పిల్లే. కావలసినంత డబ్బివ్వండి, సహాయం చేయండి. కానీ మళ్ళీని దివాణంలో తీసుకొచ్చి ఉంచవలసినంత అవసరం ఏమిటో నాకు తెలియటం లేదు. మాకు కనిపించింది. పెదబాబు గారట, పెదబాబు గారు. మళ్ళీ 9 మాసాలు మోసింది నువ్వు, పేగు తెచ్చుకుని కన్నది నువ్వు, ప్రాణప్రదంగా పెంచింది నువ్వు. అలాంటిది నీకు తమ్ముడినైనా నాకు లేని అధికారం ఆ జమీందారు గారికి ఎక్కడి నుంచి వచ్చిందక్క? అధికారం ఉంది కదా అని ఆయన ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞలకు తల వంచి అవుననటానికి నీ కనకడుపులా ఒప్పుకుంది. ఊరంతటికి పెద్దవారు, మన మంచి మీలు కోరేవారు. 10 మందిలోనూ అడగగానే కాదనే ధైర్యం నాకు లేకపోయిందిరా. ఊరికి పెద్దవారు కదా అని నేను ఉరిపోసుకుని చావమంటే నువ్వు చచ్చిపోతావా? బంగారు, అవునక్క, మళ్ళీ నాకు ప్రాణం కంటే ఎక్కువ నీకు తెలుసు. ఇవాళ మళ్ళీని దివాణంలోకి పంపమన్న జమీందారు రేపు దానికో సంబంధం కట్టబెడితే అప్పుడు నువ్వు ఒక ఏడుపేడు చూరుకుంటావే తప్ప అడ్డు చెప్పు అన్నమాట. ఒకవేళ నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను. మళ్ళీ అక్కడ ఉండనివనక్క, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఆగో! పెదబాబు గారి మాట కాదని మళ్ళీని తిరిగి తీసుకొచ్చే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? మళ్ళీ నా మేనగాళ్ళు. అంతకు మించి మళ్ళీకి నేను తల్లినిరా. నేను నీ తమ్ముడినక్క. మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నా. అయినా సరే మీ కలలు కలల్లో ఉండాలి తప్ప అవి నిజం కాకూడదు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసిమెలిసి తిరుగుతుంటే ఎందుకు కాదలేకపోయావు? ఊరంతా మమ్మల్ని ఇద్దరిని కాబోయే మొగుడు పెళ్లాలని బాహాటంగా అంటుంటే వాళ్ళ నోళ్ళు ఎందుకు మూయించలేకపోయావు? మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకున్నావక్క. కానీ ఇప్పుడు జమీందారు డబ్బుకే ఆశపడ్డావో, మాటకే భయపడ్డావో. మా ప్రేమకు మాత్రం చిచ్చు పెడుతున్నావు. మళ్ళీ నీ కూతురుగా ఉన్నంతకాలం జమీందారు అధికారం చెలాయించగలడు. కానీ నా భార్యగా మారిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని ఏం చేయలేడుగా. అందుకే ఇప్పుడే వెళ్ళి మళ్ళీ మెళ్ళో పసుపు కొమ్ము కట్టి పెళ్లి చేసుకుంటాను. జాగ్రత్త. ఇక మీదట మళ్ళీ గురించి ఒక క్షణం ఆలోచించినా నిన్ను చంపి నేను చూస్తాను. అక్క, ఏమిటక్క మళ్ళీ?